హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? నమ్మకం. శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. యుద్ధం ముగిసింది. ఆ రాత్రి రామలక్ష్మణులు కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు. అర్ధరాత్రి అయింది. రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. ఒక్కో రాయి తీసుకొని సముద్రం నీటిలో వేస్తున్నాడు. వేసిన ప్రతి రాయి మునిగిపోతుంది. రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం గమనించిన హనుమంతుడు తాను రావణుని వెంట వెళ్ళాడు. రావణుడు రాళ్లను సముద్రంలో వేయడం గమనించాడు. రావణుని ముందుకు వెళ్ళి నమస్కరించి, మహాప్రభు, ఎందుకని రాళ్లను అందులో వేస్తున్నారు అని ప్రశ్నించాడు. హనుమా, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అన్నాడు రాముడు. అదేమిటి స్వామి, నేను మీతో అబద్ధం చెప్పానా? ఏమిటి స్వామి అది? ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు. వారధి కట్టెప్పుడు నా పేరు జపిస్తూ రాళ్లను కడలిలో వేశామని, అవన్నీ తేలి వంతెనలా ఏర్పడ్డాయని చెప్పావు, నిజమేనా అన్నాడు రాముడు. అవును స్వామి, నా పేరు జపించి వేశాను. రాళ్ళు తేలడం నిజమైతే నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు తేలడం లేదు? మునగడానికి కారణం ఏమిటి? నువ్వు చెప్పిన మాట అబద్ధం కదా అడిగాడు రాముడు. హనుమంతుడు వినయంగా చేతులు కట్టుకొని ఇలా అన్నాడు. రామచంద్ర ప్రభు, మేము మీ శక్తిని నమ్మాము. మీ మీద నమ్మకంతో వేశాము. మా నమ్మకం వలన అవి తేలాయి. మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు. అనుమానంతో ఆ రాళ్లను వేశారు. అందుకే అవి మునిగిపోయాయి. నమ్మకం విలువ అది. పిల్లలు ఏ వయసు అయినా సాధించగలము అనే నమ్మకంతో చేస్తే ఆ పని సఫలమవుతుంది. భయంతో సాధించలేము అనే అనుమానంతో చేస్తే అది విఫలమవుతుంది. కాబట్టి ఏదైనా ఆత్మవిశ్వాసంతో చేయడం విజయం మేము వర్ధిస్తుంది అన్నాడు ఆంజనేయుడు. బాయ్ పిల్లలు.